హాయ్ అండి అందరికీ. సమోసాలు ప్రిపేర్ చేస్తున్నాను చూసేయండి. ఈరోజు మా కువైట్ వాళ్ళకి ఒక పొద్దులకి సమోసాలు చేస్తున్నానండి. ఎలా చేస్తానో చూడండి. నా స్టైల్లో చేస్తాను నేను. అందరూ కూడా చేస్తారు, నేను ఎలా చేస్తానో చూడండి. ఉల్లగడ్డలు, బఠానీలు, క్యారెట్ అన్నీ సన్నగా కట్ చేసుకొని ఉడకబెట్టి పెట్టుకున్నానండి. ఇప్పుడు ఆనియన్ కోసి పెట్టుకున్నాను. తర్వాత ఇవి అండి సమోసాలు ప్రిపేర్ చేసేటివి అన్నీ సర్దుకు పెట్టుకున్నాను. ఇప్పుడు పెనం పెట్టుకొని ఆయిల్ వేసుకొని కొద్దిగా వేడవుతానే ఆనియన్ వేసుకున్నానండి. ఆనియన్ కొద్దిగా అంటే కచ్చా పచ్చగా వేయిస్తాను. అవి ఎక్కువ వేగకూడదండి, కొద్దిగా ఎర్రగడ్డల ఆనియన్ పచ్చివాసన పోయేట్టుగా వేయిస్తాను అంతేనండి. ఊరికే అలా పచ్చివాసన వస్తే వీళ్ళు తినరు కదా. ఎవరమైనా అంతే కచ్చా పచ్చగా వేయించుకుంటాము. వేయించేసుకొని తర్వాత ఈ రంజాన్లో వంట చేసి రంజాన్లో వంట మీదే విరక్తి పుట్టేసిందండి. చేసి ఇవి వచ్చేసి మళ్ళీ వెజిటేబుల్ అంతా ఆనియన్లో వేసుకొని ఇవి కూడా కొద్దిగా వేంపుకోవాలండి. ఆనియన్లో అంతా కలిసిపోయేట్టుగా. ఇది వచ్చేసి స్మింత్ అంటారు. మరి మన ఇండియాలో ఏమంటారో నాకు తెలియదు ఈ ఆకు పేరు. ఇంకా కొత్తిమీర అవన్నీ ఉంటే కూడా బాగుంటాయి. అది వచ్చేసి ధనియాల పొడి, పసుపు పొడి వేసాను. తర్వాత వచ్చేసి ఇది కూడా కలుపుకొని నీట్గా కలిసేట్టుగా వేయించుకొని అయిపోయిందండి. వేయించేసినాను. ఇప్పుడు వచ్చేసి దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు సమోసాలు ప్రిపేర్ చేద్దాం. చూడండి ఎలా చేస్తాను నేను. కొంతమంది మైదా పిండి వేసి వాటర్ వేసి కలిపి పూసి చేస్తారండి. నేను అలాగా చేయను. చూడండి ఎలా మడుస్తానని. సమోసాలు చుట్టడం చాలా ఇష్టం అండి నాకు. చుట్టేస్తాను నేను. మా మామ ఒక 10 చేసేడుకు నేను 50 చేస్తా. ఆ మాట అంటే నవ్వుతుంది. ఒకటి చేస్తే నేను 2 చేస్తున్నా చూడంటే మా మామ. నేను అందరూ మేడం అంటాను, నేనేమన్నండి. మామ అంట, పేరుతో పిలుస్తా. అయినా ఏమంత పాపం మా మామ బావ చాలా మంచివాళ్ళు. మా ఫ్యామిలీ చాలా మంచిదండి. ఇంకా నేను మా ఇంట్లో ఉన్నట్టే ఉంటా ఇక్కడైతే. నేను చూడండి అలా దోపేస్తాను నేను. అందరూ మైదా పిండి పూసి అతికిస్తాను, నేను అలా చేయను. కొద్దిగా లోపలికి దోపేసి పెట్టేస్తాను అంతే. మళ్ళీ అదొక పని, మైదా పిండి వేసి వాటర్ వేసి కలుపుకొని ఏలుతో దానికి పూసుకొని అది మళ్ళీ పెద్ద పని. అందుకనేసి నేను అట్లే దోపేస్తా లోపలికి. ఖచ్చితంగా పెట్టేసి ఉండింది లోపలికి దోపేస్తానండి. ఇలా చేస్తాను. అయినా సమోసాలు చుట్టడం చాలా ఇష్టంలే నాకు. ఇలా చేస్తాను చూడండి ఎలా చుట్టినాను. అదండి, చుడతానే ఉండడమే. అదండి, మా కువైట్ వాళ్ళు అయితే చాలా మంచి వాళ్ళు. పని ఎక్కువ ఉన్నా కానీ చాలా మంచి వాళ్ళండి మా కువైట్ వాళ్ళు. పని ఉందని చూసుకోలేదు కానీ మా కువైట్ వాళ్ళు అయితే చాలా మంచి వాళ్ళు. కాబట్టి పని ఎంత ఉన్నా చేసుకుంటున్నా. ఇంకా మా ఇంట్లో ఎలా ఉంటానో సేమ్ అలాగే ఉంటా. భయపడేదంట, తిండి కాడ అలాంటి ఏం ఉండదండి నాకైతే. మా ఇంట్లో ఎలా ఉన్నానో అలాగే ఉంటా. చూడండి చేసేసినాను. అన్ని వెజిటేబుల్ సమోసాలు అన్నమాట ఇవి. నా పిల్లలు ఇక్కడ లేరన్న ఒకటే కానీ నాకు మా ఇంట్లో ఎలా ఉంటానో సేమ్ అంతే అలా ఉంటానండి నేను. ఇంకా ఇవి వేయించుతున్నా. కొన్ని వేయించినాను. అలా వేయించేసుకొని అన్నీ తీసుకొని ఒక సహాన్లోకి చూడండి సమోసాలు చేసేసానండి ఈ రోజుటికి అయితే. ప్లీజ్ అండి, నచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి,
కామెంట్ చేయండి, లైక్ చేయండి, ఛానల్ని మర్చిపోకుండా సపోర్ట్ చేయండి. అందరికీ నా వీడియో చూసే ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలండి. ఏం చేశానండి ఇవి అంతేనండి. వేయించేసిన అన్ని సమోసాలు రెడీ అయిపోయినాయి. ఇంకా అందరికీ నా సబ్స్క్రైబర్లందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. అన్నలకు, అక్కలకు, చెల్లెళ్ళకి, తమ్ముళ్ళకి అందరూ మన ఒక యూట్యూబ్ ఫ్యామిలీ అండి. ఒకరికొకరు సపోర్ట్ చేసుకోవాలి. ప్లీజ్ లైక్ చేయండి. బాయ్ అండి.